అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 2A సోషల్ సెషన్ 1 అంటే ఇది 4th March 2024 మార్నింగ్ జరిగిన సెషన్ అండి సోషల్ది. సో ఆ పేపర్లో సైకాలజీ చూద్దాం. ఇది యాక్చువల్గా 2Aకి సైకాలజీ సోషల్ పేపర్, కానీ మామూలుగా 2A రాసి మిగిలిన అంటే మ్యాథ్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు కూడా చూడొచ్చు ఈ పేపర్ని. ఎందుకంటే సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి టెట్లో. సో ఒకసారి అందరూ చూడొచ్చు, ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే అండి, మీరు వీడియో చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు లైక్ చేయాలి అని అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు ఎన్ని క్వశ్చన్స్ ముందుగానే గెస్ చేయగలిగారు, మీకు 30 బిట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 2. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత. ఆప్షన్స్: జాన్ లాక్, ఎలిజబెత్ బి హర్లాక్, ఫ్రాన్సిస్ గాల్టన్, ప్రొఫెసర్ కుప్పుస్వామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడిటరీ జీనియస్ అనే పుస్తకాన్ని రాశారు. క్వశ్చన్ నెంబర్ 3. ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ, ఆ విద్యార్థి యొక్క ఐక్యూ ఎంత అని అడిగారు. ఆప్షన్స్: 100, 105, 115, 125. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 125. ఆ విద్యార్థి 8 సంవత్సరాలు కలిగిన వ్యక్తి, కానీ 10 సంవత్సరాలు కలిగిన వ్యక్తిలో ఆలోచిస్తున్నాడు కాబట్టి సో ఐక్యూ ఎక్కువ ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4. ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం కిందకి వస్తాయి. ఆప్షన్స్: ఆత్మగౌరవ అవసరం, శారీరక అవసరం, భద్రతా అవసరం, ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, భద్రతా అవసరం. భద్రతా అవసరం కోసమే ఒక వ్యక్తి గృహం కావాలనుకోవడం, లేకపోతే ఇతరులతో కలిసి ఉండాలని అనుకోవడం వస్తాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5. కే బెన్నెట్ అభివృద్ధి పరిచిన డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య. ఆప్షన్స్: 6, 8, 10, 12. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 8. క్వశ్చన్ నెంబర్ 6. కుక్కల మీద పావ్లోవ్ చేసిన ప్రయోగాలు వీటి కిందకి వస్తాయి. ఆప్షన్స్: అంతరదృష్టి అభ్యసనం, సాంఘిక అభ్యసనం, సాంప్రదాయిక నిబంధనం, కార్యసాధక నిబంధనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సాంప్రదాయిక నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 7. జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు. ఆప్షన్స్: డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ డిఎస్ కొఠారి, ఎన్ఆర్ నారాయణమూర్తి, స్మృతి ఇరానీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, డాక్టర్ కస్తూరి రంగన్. డాక్టర్ కస్తూరి రంగన్ జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 8. ఎక్స్పాండ్ దీక్ష, DIKSHA, దీక్షను విస్తరించండి. ఆప్షన్స్: డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ నాలెడ్జ్ సిస్టమ్ ఫర్ హయ్యర్ యాక్టివిటీస్, డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్,
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్వశ్చన్ నెంబర్ 9, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఆప్షన్స్ 5+2+2+5, 5+3+3+4, 3+5+3+2, 7+3+2+2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సారీ, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 5+3+3+2. ఇది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, మనబడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది. ఆప్షన్స్ మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన సౌకర్యం, ఉచిత పుస్తకాలు యూనిఫామ్ల పంపిణీ, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మౌలిక వసతుల కల్పన. పాత గవర్నమెంట్లో మనబడి నాడు నేడు అనే ప్రోగ్రాం ఉండేది. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని నేమ్ చేంజ్ చేసింది కొత్త గవర్నమెంట్. నేమ్ ఏంటంటే చేంజ్ చేసిన నేము మనబడి మన భవిష్యత్తు. మనబడి నాడు నేడుని మనబడి మన భవిష్యత్తు కింద చేంజ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 11, ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం. ఆప్షన్స్ సమాచారం ఇవ్వడం, సహపాఠ్య కార్యక్రమాలు, కంప్యూటర్ నైపుణ్యాలు పెంచడం, జ్ఞాన నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, జ్ఞాన నిర్మాణం. క్వశ్చన్ నెంబర్ 12, బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయసు వారికి సంబంధించినది. ఆప్షన్స్ 6 నుంచి 14 సంవత్సరాలు, 5 నుంచి 20 సంవత్సరాలు, 1 నుంచి 10 సంవత్సరాలు, 1 నుంచి 20 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 6 నుంచి 14 సంవత్సరాలు. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ఖచ్చితంగా బడిలోనే ఉండాలి అని చెప్పి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 13, తరగతి గదిలో బోధన చేయనప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్ పిల్లల ఆర్థిక స్థాయి, వైయక్తిక భేదాలు, పిల్లల సామాజిక స్థాయి, పిల్లల శారీరక దృఢత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వైయక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. దాన్ని బట్టి టీచర్ బోధన చేయాలి. క్వశ్చన్ నెంబర్ 14, 20 బహుళైచ్ఛిక ప్రశ్నల నుండి ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు. అయినా అతని గుర్తింపు గణన. ఆప్షన్స్ 30, 40, 50, 60. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 50. క్వశ్చన్ నెంబర్ 15, పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది. ఆప్షన్స్ అనువంశికత మాత్రమే, పరిసరాలు మాత్రమే, అనువంశికత మరియు పరిసరాలు రెండిటి మీద, అనువంశికత పరిసరాలలో దేని మీద ఆధారపడదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అనువంశికత మరియు పరిసరాలు రెండిటి మీద. పిల్లల్లో భాషాభివృద్ధి జరగాలంటే అనువంశికత ఉండాలి మరియు పరిసరాలు ఈ రెండిటి మీద డిపెండ్ అయ్యే పిల్లల్లో భాషాభివృద్ధి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16, స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ అంటే షార్ట్ టర్మ్ మెమొరీకి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ కుటుంబ సభ్యుల పేర్లు గుర్తుంచుకోవడం, తరగతి ఉపాధ్యాయుని పేరు గుర్తుంచుకోవడం, ముఖ్యమైన ప్రశ్నల్ని గుర్తుంచుకోవడం, కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం. క్వశ్చన్ నెంబర్ 17, గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం.
ఆప్షన్స్ డిస్కాలిక్యులియా, డిస్లెక్సియా, డిస్పేసియా, డిస్గ్రాఫియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, డిస్కాలిక్యులియా. క్వశ్చన్ నెంబర్ 18. బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్స్ 15%, 20%, 25%, 30%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 25%. 25% సీట్లను ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు కేటాయించారు. క్వశ్చన్ నెంబర్ 19. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది దీనికి ఉదాహరణ. ఆప్షన్ విస్థాపనం, హేతుకీకరణం, ప్రక్షేపణం, పరిహారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, హేతుకీకరణం. క్వశ్చన్ నెంబర్ 20. కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అతనికి 2 ఇష్టమే, కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి. ఇది ఆప్షన్ చూడండి: పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉపగమ సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 21. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనేవి దీనిలో భాగం. ఆప్షన్ ఎరిక్సన్ సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం, జిడబ్ల్యూ ఆల్పోర్ట్ సిద్ధాంతం, ఐసెంక్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతంలో ఇడ్, ఇగో, సూపర్ ఈగో అనేవి ఉంటాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వానిలో పర్యావరణవేత్త కానివారు. ఆప్షన్స్ డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్ ఫ్రీమన్, వాట్సన్, ఎంఎస్ గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఎంఎస్ గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది. ఆప్షన్స్ సాధికారతత్వ పెంపకం, నిరంకుశ పెంపకం, అనుమతించే పెంపకం, జోక్యం చేసుకోకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సాధికారతత్వ పెంపకం. క్వశ్చన్ నెంబర్ 24. 1 మెగాబైట్ దీనికి సమానం. ఆప్షన్స్ 1024 బైట్స్, 1024 కిలోబైట్స్, 1024 గిగాబైట్స్, 1024 టెరాబైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1024 కిలోబైట్స్. 1 MB ఈజ్ ఈక్వల్ టు 1024 KB. క్వశ్చన్ నెంబర్ 25. CPU వీటిని కలిగి ఉంటుంది. ఆప్షన్స్ కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. కంట్రోల్ యూనిట్ కీబోర్డ్ మరియు స్కానర్, మెమరీ యూనిట్ ప్రింటర్, స్కానర్, మైక్రోఫోన్, ప్రింటర్, కీబోర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సిపియులో కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, మెమరీ యూనిట్ ఈ 3 ఉంటాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 26. స్లైడ్ షో దీనిలో ఒక భాగం. అంటే స్లైడ్ షో అనేది దేంట్లో ఉంటుంది అని అడిగారు అనమాట. ఆప్షన్స్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ సెర్చ్ ఇంజిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్లో స్లైడ్స్ ఉంటాయి, వర్డ్లో షీట్స్ పేపర్స్ ఉంటాయి, ఎక్సెల్లో గ్రిడ్స్ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 27. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్స్ ఎన్సిఎఫ్ 2005, కొఠారి కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్, జనార్దన్ రెడ్డి కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఎన్సిఎఫ్ 2005.
క్వశ్చన్ నెంబర్ 28. ఐక్యూ 160 కలిగిన బాలుడు ఈ కేటగిరీకి చెందుతాడు. ఆప్షన్స్: నిదాన అభ్యాసకులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్రతిభావంతులు. అంటే ఐక్యూ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. క్రింది వానిలో విస్మృతికి కారణం కానిది. ఆప్షన్స్: అనుపయోగం, అవరోధం, దమనం, అతిగా చదవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అతిగా చదవడం. క్వశ్చన్ నెంబర్ 30. లాస్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది. ఆప్షన్స్: రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకి సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.